హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాత్రి అయితే టైం 2 అవుతుంది. ఈ టైంలో మాకు నీళ్ళు అయితే వచ్చినాయి. మరి కుళాయి అంటే మాకు కుళాయిలు ఎప్పుడు రాత్రి పూటే వస్తాయి అనమాట. అందుకని ఇంకా ఈరోజు అయితే ఇంకా 2 అవుతుంది టైము. 1:30కి లేచినాం మేము. అసలు కుళాయిలు వచ్చినాయనుక మనకు నిద్ర ఉండదనమాట. ఇంకా నీళ్ళన్నీ పట్టుకోవాలి కదా. ఇంకా లేదంటే మరి 4 రోజులకో 20 రోజులకో వస్తుంది కుళాయి ఒక్కోసారి. అందుకని ఇక నీళ్ళు అయితే పడుతున్నాం. మరి ఏమే అది కానీ బంద్ అయినా అది వచ్చేదే అటట్టుకు వస్తుంది. చూపి ఇదే ప్రకారం తెల్లవారులు నీళ్ళు పట్టాల్సిందే మనము. ఇంక మరి ఇప్పుడు నీళ్ళు పట్టుకొని ఇంకా వంట చేసుకొని సేనకైతే పోవాలా. ఇంకా 1:30 నుంచి ఇంకా నిద్ర అయితే ఉండదు అనమాట. ఇంక మనకి కుళాయిలు వచ్చినాయి అనుకో, ఎందుకంటే సరిగ్గా రావు కుళాయిలు. అసలు నీళ్ళు అనేది సరిగ్గా రావులే కదా. ఎన్ని రోజులు ఇప్పుడు వచ్చి 15 రోజుల పైన అయింది కదా. 20 అయినా 2 వారాలు అయినాయి. 2 వారాలు అయిందేమో బంద్ చేయాల. చూడండి ఇప్పుడు బంద్ అయింది కదా. ఎవరైనా మోటర్ వేసింటారు అనమాట. ఇంకా వాళ్ళు బంద్ చేసే వరకు మనకు నీళ్ళు రావు. ఇంకా బోర్డే హీట్ ఎక్కింది ఏంటి? టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్. 1:30కి లేస్తే 4 అయింది టైము. కానీ ఇంకా 2 డ్రమ్లో నిన్నాయి చూడండి. వగ్గుద్ది కదా ఇక్కడ వీడియో కనిపించదు, నీళ్ళు కనపడడం లేదు. 1:30 నుంచి లేస్తే 2 డ్రమ్లు అయితే నిండినాయి. మరి ఇవన్నీ బకెట్లు ఇంకా బిందెలు అన్నీ ఉన్నాయి. ఇంకా బయట సింటెక్స్ ఉంది. ఇప్పుడు మరి సేను పోతాం కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మా ఆయన రాత్రి ఇంకా నీళ్ళు పట్టినాడు అనమాట. ఇప్పుడు నేనైతే వంట చేస్తాను. మరి ఏం లేవా? టైం అయితే ఇంక కరెక్ట్ 4 అవుతుంది. ఇంకా 5 నిమిషాలు ఉందనమాట. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను. మరి ఏం లేస్తావా లేదే? నీతో కాదు, 12-11 గంటల నుంచి కాసుకొని ఉన్నట్టుంది నీళ్ళు మరి కొలాయి వస్తే ఇంక అంతే. ఇంకా నిద్ర ఉన్నది. ఇంకా పూర్తి నిండలే నిండదు. నిండవేమి ఇంకా బయట డ్రమ్ ఉంది, గచ్చుంది. సేన్లు పోయేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అనమాట. ఇంకా ఇట్లా నిద్ర కాచుకొని మళ్ళీ నీళ్ళు పట్టుకొని మరి వంట చేసుకొని పోవాలంటే ఆ రోజంతా నిద్ర ఉన్నది. ఇంకా మరి అయినా కానీ తప్పదులేండి. ఇంకా మనకు నీళ్ళు కావాలి కదా. బియ్యం నేను రాత్రి 1:30కి వేసినాం కదా నీళ్ళ కోసమని. ఇంక అప్పుడు నానబెట్టినాను అనమాట. ఇప్పుడు అన్నానికైతే పెట్టేస్తా.
అన్నానికి అయితే పెట్టేసినాను ఫ్రెండ్స్. మరిగా అన్నానికి ఇప్పుడైతే పప్పు పెడతాం మరి.
గట్టి పప్పే తినబుద్ది కదా నీకు తినబుద్ది కదా జొరపప్పు మీద పప్పు అంటే గట్టి పప్పు బాగుండదు జోరు ఇన్నాళ్ళు జొరపప్పు చెయ్యి అంటే వద్దు నాకు తినబుద్ది కాదు అన్నట్టు. ఇంటికాడంటే ఒక పూట తింటారు, చేను పోతే 2 పూటలు ఇదే కాబట్టి తినబుద్ది కాదు. గొర్రెంటలు బాగా ఎరగైంది కదా చేతులకి, లేక పెట్టుకున్న ఎర్రగైంది. అవునా. అన్నం పప్పు చేసినాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చేనుకి అయితే పోతాం. ఇంకా రాత్రి 1:30 నుంచి 1:30 అయింది. కుళాయి నీళ్ళు వచ్చి నిద్ర లేదు, అక్కడ నీళ్ళు పూర్తిగా కొద్దిసేపు ఉండి నేను నిద్రపోయినాక మా ఆయన 2 డ్రమ్ములు నీళ్ళు పట్టినాడు. మరి అక్కడ నీళ్ళు లేదు, ఇక్కడ నిద్ర లేదు అన్నట్టున్నది. ఫుల్ అయితే కాలేదనమాట. ఇంకా సింటెక్స్ ఖాళీ ఉంది, బయట డ్రమ్ ఖాళీ ఉంది. ఈరోజు తొందరలో లేకోకుండా నువ్వు పెట్టేమి గిల్లి పెడుతున్నావు సాలు మాప్సర్ వరకా ఉంటావు సాయంత్రం వరకు. మరి బాగా కార్మెంట్ చదివిచ్చిందా మీ నాయన కార్మెంట్ చదివిచ్చింది. సాయంత్రం అంటావు నాకు మాప్సరే అంటా ఉన్నావు. అంటే చదువుకునేది మాట్లాడినట్లు మాట్లాడతావు నువ్వు. నైస్. యాదో కొంచెం కొంచెం బాగానే వస్తే నేను కొంచెం నీట్గా మాట్లాడేకి అది కానీ నీ భాష నన్ను చేసుకున్నాక అది కూడా పోయేదాను. అది కానీ పోయింది మొట్టకు వచ్చావే. మరి నేను కూడా చదువుకుంటే కానీ నాకు అట్లా నైస్ రాలేదు చూడు ఎప్పుడు. అదే సగం చదువుతూనే సతీష్ కామెంట్ సతీష్ హాయ్ చెప్పమంటే నువ్వు సంతోష్ ఏమో చేసి పేరుని పొరపాటే సగం చదువు అంటే అదే వాళ్ళే. అంకుల్ ఆంటీ హాయ్ చెప్పండి అంటే నువ్వు సతీషా సంతోష్ ఏమో చేసి పొరపాటు అయితే రావు కదా ఇంగ్లీష్ అక్షరాలు. పెరుగు వేడనంలో పెట్టద్దన్నారు కదా, ఇంకే మరి సపరేట్ పెట్టుకోవాలంటే బాక్స్ మనకు లేదు రేపు సపరేట్ పెట్టేకి. కట్ల కాదు కాకులో ఉండేవన్నమాట చేద్దానా, అందుకనే ఇంకా దీంట్లోనే పెట్టేస్తాను. చేతిలో పట్టుకుని పోయేకి అన్నీ రావు. పట్టుకొని పోయేది ఎట్లుంటే ఆడిపోయినాక కాకులు ఉండేవు అన్నీ ఇంకా తీసుకుపోయేవి సేను తీసుకుపోయి ఎక్కుంటాయి కదా. ఇంకొకటి దాంట్లో అంటే కుదరదు అనమాట, అందుకని ఇంకా అట్కే అందులోనే పెట్టేసిన. పాపా గవాసం తెరచలేవు కదా, తెరలే. లైట్లు బంద్ చేయ మరి, బంద్ చేసి వాకి బంద్ చేస్తాం. నీళ్ళు పోసాను క్యాన్లో, అడుగు క్యాన్ తీసుకురా. కడిగితే పొగాకు బంక ఉండే. ఈరోజు ఎండబడే ఫ్రెండ్స్ ఎంత టైం చేసినాడో ఇవాళకే సేల్ అయిపోతుంటుంది. మరి నేను చేసిన నువ్వే చేసింది, నువ్వు మరి అనుకొని లేకపోతే 2 సార్లు టీ తాగుతావు నువ్వు. లేట్ కాదా కామంటే నేనేం టీ తాగిందానికి లేట్ కాలేదు, నువ్వు లేట్గా లేచినా అని చెప్పు. నీ తప్పు నువ్వు కరెక్ట్ అనేది, నా తప్పు నేను చూపించేది అంత లేదు. నేను టీ తాగడం వల్ల ఏం కాదు, అది నేను కానీ నా పని అది పూర్తి చేసిన. అంగిలు అవి తీసుకో సూపర్ కవర్లో. చేనులకైతే వచ్చినాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే కాళ్ళకి కట్టుకుంటున్నాం అంట కవర్లు. ఇవి కట్టుకోకుంటే మనకి పులుసు కదా శనిగ బాగుండదు అనమాట. కాళ్ళు అంతా మంటలు వేస్తాయి గాయాలుగానే అవుతాయి. అందుకని ఇంకా కాళ్ళకైతే కట్టుకుంటున్నాం. ఇంకా బందోబస్తుగా కాళ్ళకి కట్టేసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి. మరి కలుపు తీసేది నువ్వు కట్టుకో. మరి కడతావా? నాకు కడతాను. నీకు చేతులు లేవా? కట్టుకునేకి రాదే సరిగా రాదు. నువ్వు బాగా కట్టుకుంటావు. నాకు బాగా కట్టుకుంటాను. మరి నువ్వు మందు కొట్టేటప్పుడు కట్టుకుంటావు కదా, నీకు అలవాటు. లేదు నువ్వే బాగా కట్టుకునేది. అట్లా రాయి మీద కూర్చొని కట్టుకోవాలా? ఇక్కడ ఇదే కూర్చుంటుంది. ఈ సర్ది అన్నంది దాంట్లో జొన్న చేనులో పెట్టు. ఈడు కూడా ఏం కాదులేదు, శనిగిలో కూడా అంత నిండా కాడ జొన్న చేనులో అయితే కనపడదు. కట్టుకో. కానీ ఇది కలుపు కన్నీగా చిడిచిపోతాను. మరి గడ్డి బాగానే ఉంది, మంచాన్ని పిలుచుకోలేం కదా. వంకనాలు కదా, వంకనాలు 4లో ఉంటుంది. 4 తిప్పాలా? గడ్ల మీద కనిపిది ఎక్కువ. గడ్ల మీద అదంతా పోయే కొద్ది ఉండదు, ఇడగా తగ్గులో ఉంటుంది. గడ్డి బాగానే ఇజ్జుడి మనము మందు కొట్టినప్పుడు సన్నగుండి కదా, సన్నగుండే పెద్దగా ఎన్ని రోజులే రాకు. అంతే మరి అంతా తాను కుప్పయి బయలు కాడ తగ్గలేదు. ఓకే ఎట్లా అంటే అట్లా పారేయద్దు, ఏడదాడే ఉంది కదా. చచ్చిపోయి శనగ చేనులేమో చిన్న చినుకులు పడేవి ఇవి.
పులుపు లేదు చూడు. ఎక్కుతుందిలే పులుపు క్యాటికి పోతుంది పులుపు. వాన పడింది కాబట్టి పులుపు కారిపోయింది. లేకుంటే చేయి పెట్టినది సుర్రుగా ఉంటుంది. మూడు సార్లా గడ్డి ఉండదు అంత దగ్గరికే పట్టుకో. 3 4 4 మూడే చాలు. 3 చాలు. బుడిదలం చెట్లు అవి ఉండవు దీంట్లో.